అపోస్తలుడైన పౌలు తన పరిచర్లో కొందరికి నీటి బాప్తిసం ఇచ్చాడు. ఎందుకు? పౌలు తన సేవా జీవితంలో కొందరికి బాప్తిజం ఇచ్చినట్లుగా మనకి మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది. ఒకసారి ఆ లేఖన భాగాన్ని పరిశీలన చేద్దామా? నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనాను చెప్పకున్నట్లు క్రిస్పునకును గాయకునికి తప్ప మరి ఎవరికీ నేను బాప్తిజమం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతాస్తులు చెల్లించుచున్నాను. స్టెఫెన్ ఇంటి వారికి బాప్తిజం ఇచ్చితిని, వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిజం ఇచ్చితేనేమో నేను ఎరుగను. బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువాత ప్రకటించుటకే ఆయన నన్ను పంపారు. సో మొదటి అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చూసినట్లయితే పౌలు తన సేవా జీవితంలో కొందరికి నీటి బాప్తిజం ఇచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకీ పౌలు ఎవరికి ఇచ్చినట్టు, ఏ సందర్భంలో ఇచ్చినట్టు, తన సేవ ఎక్కడ జరిగించినప్పుడు ఆ సేవలో భాగంగా నీటి బాప్తిజం ఇచ్చినట్లు ఇది తెలుసుకోవాలంటే మనం అపోస్తకారం 18 అధ్యాయానికి వెళ్ళాలి. అపోస్తకారం 18 అధ్యాయంలోనే పౌలు కొరింథీయులకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అపోస్తకారం 18 అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆ తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీయులకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. అంటే పౌలు ఏం చేస్తున్నాడు? ఏథెన్స్ నుంచి వచ్చి కొరంథీకి వచ్చాడు. ఆ కొరంథీలో ఎవరున్నారు? అకుల ప్రిస్కిల ఉన్నారు. పౌలు వారి వద్ద ఉన్నాడు. వారి వద్ద ఉండి ఏం చేస్తున్నాడు? ఎస్, రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు. 4వ వచనం చూడండి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు, అంటే పౌలు ఇంకా అన్యుల వద్దకు వెళ్ళలేదు, యూదుల మధ్యనే పరిచయం చేస్తున్నాడు. సమాజ మందిరంలో విశ్రాంతి దినమున వారికి పరిచయం చేస్తున్నాడు. యూదులు గ్రీసు దేశస్తులు ఒప్పించుచుండెను. అంటే పౌలు ఇంకా అన్యుల వద్దకు వెళ్ళలేదు, యూదుల వద్దకే వెళ్ళి సమాజ మందిరంలో విశ్రాంతి దినమున యూదులను గ్రీసు దేశస్తులను ఆయన ఒప్పింపజేస్తూ ఉన్నాడు. సో హీస్ ప్రీచింగ్ ద కింగ్డమ్ గాస్పెల్. 5వ వచనం, శిలయు తిమోతియు మాస్నుల నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించట యందు ఆతృత గలవాడి యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమించుచుండెను. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కొరింథీయులటువంటి సమాజ మందిరాలు కూడా ఏమని ప్రకటిస్తున్నాడు అంటే యేసే క్రీస్తు, యేసే మెస్సయ్య. మెస్సయ్య అనే వర్డ్ ఎవరిది? యూదులది. వాళ్ళు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన వల్ల రాజ్య స్థాపన వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. సో ఆ రాజ్య స్థాపన, ఆ మెస్సయ్య ఎవరో కాదు, యేసే ఆ మెస్సయ్య, యేసే ఆ క్రీస్తు అని సాక్ష్యం ఇస్తుంది. అయితే ఆ సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆ సువార్త చెప్పినప్పుడు యూదులు విశ్వసించారా అంటే విశ్వసించలేదు. 6వ వచనం, వారు ఎదురాడి దూషించినప్పుడు అతను తన వస్త్రము దులుపుకొని మీ నాశనముకు మీరే ఉత్తరవాదం, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల వద్దకు పోవుదునని వారితో చెప్పి, ఎప్పుడైతే వాళ్ళు త్రోసేస్తారో నేను అన్యజనుల వద్దకు వెళుతాను అని పౌలు బయలుదేరుతున్నాడు. 7వ వచనం, అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. అంటే ఆ వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఒక ఇల్లు ఎక్కడ ఉంది? సమాజ మందిరానికి ఆనుకొని ఉంది. 8వ వచనం, ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాను. ఇక్కడ క్రిస్పు అనేటువంటి పేరు ఏమైతే చూస్తున్నామో ఈ పేరే మనకి మొదటి అధ్యాయంలో పౌలు రాస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడైతే ఈ యొక్క తీతయు యూస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇంటికి పౌలు వచ్చాడో ఆ సమాజ మందిర అధికారి క్రిస్పు అతని ఇంటి వారందరూ కూడా వచ్చి పౌలు ఒక రాజ్య సువార్త విని వారు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచారు. సో విశ్వసించే వాళ్ళందరూ కూడా ఎవరు? యూదులే. పౌలు ప్రకటించినటువంటి సువార్త ఏంటిది? రాజ్య సువార్తనే. కాబట్టి వారును అలాగే కొరంథీలో అనేకులు విని, అంటే పౌలు సువార్త వినడానికి క్రిస్పు ఇంటి వారే కాదు, కొరంథీలో చాలా మంది వచ్చారు, చాలా మంది ప్రజలు వచ్చారు. వారు కూడా విని విశ్వసించి అందరికీ కలిపి పౌలు నీటి బాప్తిజం ఇచ్చాడు. సో ఇదంతా కూడా ఏంటి? కింగ్డమ్ ప్రోగ్రామ్ లో భాగంగానే జరుగుతుంది. ఇంకా అప్పుడు గ్రేస్ గాస్పెల్ ఇంకా ఇవ్వబడలేదు. ఒకవేళ గ్రేస్ గాస్పెల్ ఇచ్చి ఉంటే పౌలు ఇలా చేసి ఉండేవాడు కాదు. ఓకే. అండ్ 9వ వచనం చూడండి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకుము. ఒకవేళ దేవుడు అంతకుముందే ఆ స్పిరిచువల్ బ్యాప్టిజం గురించి పౌలుకు రివీల్ చేసి ఉంటే, ఏమయ్యా పౌలు నీకు చెప్పింది ఏంటి?
మళ్ళీ నువ్వు చేస్తుంది ఏంటి? నా సిలువ వ్యర్థం చేస్తున్నావు, నీటి బాప్తిజం లేదని చెప్పాను కదా. క్రీస్తులోకి బాప్తిజం అని బయలుపరిస్తే నువ్వు మలామని పులోమని వెళ్ళి అందరికీ నీటి బాప్తిజంలు ఇచ్చేస్తున్నావు ఏంటి అని చెప్పి ఉండాలి. కానీ 9వ వచనంలో పౌల్ని ప్రభు ఖండించుటగా కనిపించదు. ఇంకా పైగా ఏమంటున్నాడు? భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండొద్దు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ స్టేజ్లో కూడా ఇంకా గ్రేస్ గాస్పెల్ ఒక రెవల్యూషన్ పౌలుకి ఇవ్వబడలేదు. 11వ వచనం, అతడు వారి మధ్య దేవుని వాక్యంను బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాడు. అంటే దాదాపు 16 months అక్కడ ఉన్నాడు పౌలు. ఆ 16 months ప్రకటించాడు అంటే రాజు సువార్తనే ప్రకటించాడు. ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి పరిచర్య అనంతరము చాలా కాలము తరువాత అప్పుడు పౌలుకి దేవుడు ఈ యొక్క బ్యాప్టిజం మీద రెవల్యూషన్ ప్రభు పౌలుకి ఇచ్చి ఉండొచ్చు. ఈ యొక్క చార్ట్ చూడాలి. బైబిల్ హబ్ అటువంటి వెబ్సైట్లో ఒక్కొక్క చార్ట్ ఉన్నటువంటి సంఘటనలు ఏ టైం లైన్లో జరిగిందో అక్కడ క్లియర్గా ఇవ్వబడింది. ఇక్కడ పౌలు కొరింథీలో చేసినటువంటి పరిచర్య ఏ సంవత్సరము అంటే 51వ సంవత్సరం. సో 51 AD. కొరింథీలకు ఎప్పుడు పత్రిక రాస్తున్నాడు? 54వ AD, 54 AD. అంటే అప్పటికే 3 సంవత్సరాలు గడిచిపోయింది. కొరింథీలో ఉన్నాడు, అక్కడ 16 నెలలు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత మరో ప్రాంతంలో సేవ చేశాడు. ఆఫ్టర్ 3 years తర్వాత పౌలు వీళ్ళకి ఎందుకు రాస్తున్నాడు అని అంటే అప్పటికే ఆ కొరింథీ సంఘంలో కొన్ని కలహాలు ఉన్నాయి. ఆ కలహాలని అడ్రస్ చేస్తూ పౌలు రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొందరు నేను అపోలో వాడను, నేను పౌలు వాడను, నేను పౌలు చేత బాప్తిజం తీసుకున్నా, నేను అపోలో చేత బాప్తిజం తీసుకున్నా, ఇలాంటి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు పౌలు వాళ్ళ ఆలోచన సరి చేస్తున్నాడు. సరి చేస్తూ ఇదిగో అప్పుడు మీకు ఇచ్చినప్పటికీ కూడా బట్ ఇదిగో అసలు బ్యాప్టిజం ఇది, బాడీ ఆఫ్ క్రైస్ట్లో మరి ఉన్నది స్పిరిచువల్ బ్యాప్టిజమే, వాటర్ బ్యాప్టిజం కాదు. సో నీటి బాప్తిజం కొరకు క్రీస్తుని పంపలేదు. అలా చేస్తే సిలువ వ్యర్థమైపోతుంది, అసలు బ్యాప్టిజం ఇది అని వారి ఆలోచన సరిచేస్తూ ఆ పత్రిక రాస్తుంది. సో కాబట్టి పౌలు ఇతరులకి తన సేవా జీవితంలో బ్యాప్టిజం ఎప్పుడు ఇచ్చాడు? నీటి బాప్తిజం పట్ల యేసు ప్రభువారు ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత ఇచ్చాడా లేదా అంతకు ముందే ఇచ్చాడా అంటే ప్రత్యక్షత రాకముందు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రత్యక్షత వచ్చిన తర్వాత వారి ఆ కొరింథీలకు ఆ పత్రిక రాస్తూ అసలు బాప్తిజం ఏమిటో వివరిస్తూ. సో హోప్ యువర్ డౌట్ ఈస్ క్లారిఫైడ్. మీ అనుమానము క్లియర్ అయిందని నేను నమ్ముతూ ఉంటాను. సో బాప్తిజం మీద మరిన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనము చూడబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను చేయబడే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. మీకు నీటి బాప్తిజం మీద ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వాటన్నిటిని నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను. హోప్ యువర్ బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ.